మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న సుమన్ టీవీ ఆఫీస్కి ఒక కాల్ వచ్చింది. ఇక్కడ చిన్న పిల్లలతోని, మైనర్లతోని, అంటే దాదాపు 10 సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలతోని ఇక్కడ వెట్టి చాకిరి చేయిస్తున్నారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన వెంటనే మనం ఇక్కడికి వచ్చినాము. ఈ స్టింగ్ ఆపరేషన్ అనేది చేసినాము. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి మనం ఈ ఏరియాలో తిరిగిన తర్వాత చిన్న పిల్లలతోని ఒక టాటా ఏసీలో మన కూల్ డ్రింక్కి సంబంధించిన ఆ కాటన్స్ అనేటి నింపి ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి టాటా ఏసీ అనేది ఉంది. ఆ టాటా ఏసీకి సంబంధించిన విజువల్స్కి అంటే పూర్తిగా అంటే ఆ టాటా ఏసీ అనేది నిన్న ఎంటీగా ఉన్న టాటా ఏసీని వాళ్ళు చిన్న పిల్లలు ఒక నలుగురు చిన్న పిల్లలు కలిసేసి దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అంటే చాలా రోజుల నుంచి చిన్న పిల్లలతోని పని చేపిస్తున్నారు. అంటే చిన్న పిల్లలకి మనము ఒక చాక్లెట్ ఇచ్చినా లేకపోతే ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు ఆశతో వాళ్ళు పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళని అట్లా యూజ్ చేసుకుంటూ ఒక 10 రూపాయలు ఇవ్వడము, ఒక 50 రూపాయలు ఇవ్వడం, వాళ్ళ వంతు అంటే వాళ్ళ పని చేయించుకున్న తర్వాత అట్లా చేసి వెలగొట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా మనకి స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే నిన్న మనం చేసిన స్టింగ్ ఆపరేషన్లో భాగంగా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్స్కి సంబంధించి మీరు వాంటెడ్లీ చేస్తున్నారు అని చెప్పేసి మన పైన కొంచెం దౌర్జన్యంగా మాట్లాడే పరిస్థితిలో భాగంగా వాళ్ళ లోకల్గా ఉన్న ఎవరైతే స్ట్రెంత్ ఉంటుందో వాళ్ళకి కాల్ చేసి వీళ్ళ పని చూద్దాం అనే టైంలో మనం ఖచ్చితంగా పోలీసు అధికారులను అయితే ఆశ్రయించడం జరిగింది. మనకి నిజామాబాద్ టౌన్కి సంబంధించిన ఏసీపీ గారికి కాల్ చేశాము. అంటే పూర్తిగా ఆయన అప్రమత్తమయ్యి ఇక్కడ లోకల్లో ఉన్న ఈ ఏరియా గౌతమ్ నగర్ అనే ఏరియా ఖచ్చితంగా 3 టౌన్ అనే దానికి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అంటే 3 టౌన్ పరిధిలో గౌతమ్ నగర్ ఏరియా ఉంటుంది. సో అక్కడ ఏసీపీ గారు మనకి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి కాల్ చేసేసి ఇక్కడ ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి దానిపైన అసలు ఏం చేస్తున్నారు, మీకు మీ దృష్టికి రాలేదా అని చెప్పేసి కూడా ఏసీపీ గారు వాళ్ళకి ఖచ్చితంగా వామ్ చేసినట్టు కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇదంతా జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళు ఇక్కడికి రావడము, ఏదైతే మనకి ఇక్కడ దుర్గా ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మనం వచ్చిన తర్వాత వాళ్ళు అప్రమత్తం అయిపోయి పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళిపోండి అని చెప్పేసి అలర్ట్ చేయగానే పిల్లలు అనేవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా మనం అంటే ఎవరైతే మనం ఏసీపీ గారికి కాల్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇదంతా జరుగుతుందనేది ఖచ్చితంగా ఇది చేసుకున్న తర్వాతనే వాళ్ళు పక్కా ప్లాన్తో వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రికవరీ చేసి మనకి చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏదైతే బాల్ శిక్షా భవన్కి సంబంధించి వాళ్ళు అక్కడ వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఏం జరిగింది అనే దానిపైన కూడా అసలు కౌన్సిలింగ్ చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. చైల్డ్ కమిటీకి సంబంధించి కూడా అక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, పెనాల్టీలు వేయాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రుల తప్పిదం లేకున్నా కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తారు. సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అయితే మాత్రం తల్లిదండ్రుల పైన కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా దీంట్లో కూడా తగ్గేది లేదు. ఎందుకంటే బాలలకు సంబంధించి అంటే చిన్నపిల్లలకు సంబంధించిన చట్టాలు చాలా ఇప్పుడు 1977 నుంచి ఇప్పటి వరకు చాలా ఇంప్లిమెంట్స్ అయినాయి. చిన్నపిల్లల్ని ఖచ్చితంగా హింసిస్తే ఖచ్చితంగా వాళ్ళు పనులలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళైతే మనకు చెప్తా ఉన్నారు. సో ఇది నిన్న జరిగిన తతంగానికి సంబంధించి ఈ ఏజెన్సీకి సంబంధించి మొత్తం దాదాపు ఒక 5-6 లేబర్స్ ఉండే టైంలో అంటే మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి డ్యూటీ అనేది అంటే మనకి ప్రతి షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కూల్ డ్రింక్కి సంబంధించి వాళ్ళు వేసే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ డే ఇదంతా అంటే హాలిడే ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా ఎవరు రాలేరు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఆ టైంలోనే పిల్లల్ని తెచ్చుకోవడము, ఇదంతా పని చేయించుకున్న తర్వాత వాళ్ళని ఎలగొట్టేయడము ఇది సర్వసాధారణంగా జరుగుతుందని చెప్పేసి ప్రాథమిక సమాచారంతో మనం వచ్చినాము. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అంటే
సుమన్ టీవీకి మనకి ఒక పోలీస్ అధికారులు ఒక డైల్ 100కి ఎట్లయితే కాల్స్ వస్తున్నాయో సుమన్ టీవీకి కూడా అదే రకంగా వాళ్ళు కాల్ చేసి మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దానిపైన వాళ్ళు మనతో చెప్పుకోవడము, వాళ్ళు చెప్పిన వెంటనే మనం దాన్ని క్యాచ్ చేసుకొని అది అసలు ఎక్కడ ఉంది, అసలు సిచ్యువేషన్ ఏంది అనేది టోటల్ మనము పక్కా అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం రంగంలో దిగి ఇవన్నీ ఈ స్టింగ్ ఆపరేషన్స్ అయితే మనం చేస్తూ ఉన్నాం. సో మరికొద్ది క్షణంలో ఇక్కడ మనకి లేబర్ కమిటీకి సంబంధించిన ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం అంతా జరుగుతుంది, ఇంకా నిజామాబాద్ జిల్లాలో చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రత్యేక కథనంతోనే ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, గౌతమ్ నగర్ నుంచి.